హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్స్, ఒకటి కాదు రెండు కాదండి, 5 ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం. పిల్లలు ఎప్పుడంటే అప్పుడు ఐస్ క్రీమ్స్ అడుగుతుంటారు కదండి. ఇలా మనం చేసి పెట్టేసినట్టయితే వాళ్ళకి కావాల్సినప్పుడు తింటారు. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మ్యాంగోని ఇలా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. బాగా పండిన మ్యాంగో అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది. మ్యాంగో మొత్తాన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి. మనం తీసుకునే 1/2 లీటర్ మిల్క్కి ఈ సైజులో ఉన్న మ్యాంగో సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా పెద్ద టైం పట్టదు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మ్యాంగో మొత్తాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. కప్పు మెజర్మెంట్లో చూసినట్టయితే 2 కప్స్ వేసుకోవచ్చు. పాలు చిక్కగా ఉండాలండి. పల్చగా ఉన్నట్టయితే ఎక్కువసేపు మరిగించుకోవాల్సి వస్తుంది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత 2-3 పొంగులు వచ్చిన తర్వాత దీనిలోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. మనం తినే షుగర్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ మెల్ట్ అయినాక ఒకసారి టేస్ట్ చేసుకున్నా తెలుస్తుందండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. నార్మల్ పాలని అంటే నార్మల్ టెంపరేచర్లో ఉన్న పాలలో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కలుపుకొని వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల పాలు తొందరగా చిక్కపడతాయి. అంతేకాకుండా ఐస్ క్రీమ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. మీకు కార్న్ఫ్లోర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే పాలు ఇంకొంచెం మరిగించుకుంటే సరిపోతుందండి. 1/2 పార్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవచ్చు. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే అలా పాలు దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకొని చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇది రెడీ అయిపోయింది. ఇంకా గట్టి అయ్యేంత వరకు స్టవ్ పైన ఉంచుకోకూడదు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే గట్టి పడుతుంది, ఉండలుండలుగా తయారవుతుంది. కాబట్టి ఇలా కంప్లీట్గా చల్లారేంత వరకు ఇలా స్పూన్తో కలుపుతూ మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ ఉంది కదా, దాంట్లోకి ఈ పాలని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసినట్టయితే స్మూత్గా వస్తుందండి. విస్కర్తో కొంచెం టైం తీసుకొని కలిపినా కూడా బాగానే వస్తుంది. ఇలా ఒకసారి మిక్సీలో వేసినట్టయితే స్మూత్ పేస్ట్లా తయారవుతుంది. ఇప్పుడు మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే స్టీల్ గ్లాస్లో కానీ, మన టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, కప్స్, పేపర్ కప్స్, దాంట్లో అయినా కూడా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మౌల్డ్సే ఉండాలని ఏం లేదండి, టీ గ్లాసెస్లో కూడా సూపర్గా వస్తాయి. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా కట్టేసుకొని పైన స్టిక్ పెట్టుకోవాలి. అయితే ఇలా గ్లాస్లో పోసుకున్న, ఇలాంటి మౌల్డ్స్లో పోసుకున్న పైన క్యాప్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఐస్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. టీ గ్లాసెస్లో, పేపర్ కప్స్లో పోసినప్పుడు పైనుంచి కవర్ కానీ, లేదంటే మందంగా ఉన్న పేపర్ కానీ, అల్యూమినియం ఫాయిల్ కానీ ఏదైనా కంపల్సరీ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను పేపర్ కప్లో కూడా వేశాను. పైనుంచి ఇలా నార్మల్ పేపర్ మాత్రమే పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసాను. ఇది కూడా సూపర్గా వస్తుందండి, ఏమాత్రం తేడా ఉండదు. పైనుంచి కొంచెం కట్ చేసి స్టిక్ పెట్టుకోవాలి. లేదు అంటే మీ దగ్గర స్పూన్స్ అయినా ఉల్టా తిప్పేసి పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రీజ్లో 6 నుంచి 8 గంటలు, లేదంటే ఓవర్ నైట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కూల్ అవుతుంది. మనం
ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఊరికే తీయడం చూడడం చేసినట్టయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది, అంత పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అవ్వదు. పెట్టామంటే అలా వదిలేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే ఇలా వాటర్లో ఒక 15 to 30 seconds పెట్టుకోవాలి. అలా అయితే ఈజీగా డిమోల్డ్ అవుతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉందండి. పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మ్యాంగో ఐస్ క్రీమ్ని. టేస్ట్తో పాటు హెల్దీ అయిన ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత 2 ఇంగ్రీడియంట్స్తో మలై కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో లేని వాటి కోసం ఆరాటపడి చేయాల్సిన పని లేదండి. పాలు, షుగర్ ఉంటే ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ చిక్కడి పాలు తీసుకోవాలండి. మామూలుగా నార్మల్ ఫ్యాట్ లేని పాలు తీసుకున్నట్టయితే కొంచెం తక్కువ వస్తుంది. ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇలా పొంగి మనం తీసుకున్న పాలు సగం అయిపోయేదాకా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు సైడ్లకి మీగడ అంటుకుపోతుంది కదండి, అది ఖచ్చితంగా లోపలికి అనుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే గిన్నెకి అతుక్కుపోయి ఆ మీగడంతా గట్టి పడిపోతుంది, తర్వాత తీసినా రాదు. మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అంతా మీగడలోనే ఉంటుందండి. ఆ మీగడని లోపలికి అనుకుంటూ కలుపుకోవాలి. ఇలా పాలు మరుగుతూ సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. 50% ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు తినే షుగర్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 4 టేబుల్ స్పూన్ వేసాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. షుగర్ వేసిన తర్వాత కలుపుతూ మళ్ళీ ఈ పాలు ఇంకా సగం అయిపోయేంత వరకు కలుపుకోవాలి. అంటే 3 పార్ట్స్ ఇంకిపోయి ఒకటే పార్ట్ మిగిలేంత వరకు మనం మరిగించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. చూడండి పాలు చిక్కపడుతున్నాయి, మ్యాక్సిమం దగ్గర పడిపోతుంది. ఈ టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ ఫ్లేవర్ కొంచెం నాకు నచ్చుతుందని వేశాను. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కపడుతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. కొంచెం కొంచెం మీగడ కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా చిన్న చిన్నగా ఉండల్లాగా మనకు పేరుకుంటుంది మీగడ. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా కలుపుతూనే ఉండాలండి. పైన మీగడలాగా ఫామ్ అయిపోతుంది, సరిగా ఉండదు. సో మనం కలుపుతూ ఉంటే ఆ మీగడ పాలల్లో కలిసిపోయి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఓన్లీ గ్లాసెస్లోనే చూపిస్తున్నానండి, ఏ మౌల్డ్స్ యూజ్ చేయట్లేదు. స్టీల్ గ్లాసులు, మన పేపర్ కప్స్, దాంట్లోనే ఐస్ క్రీమ్ చేస్తున్నాను. చూడండి చల్లారిన తర్వాత ఇంకా చిక్కపడింది కదా. గ్లాసెస్లో ఫిల్ చేసుకుందాం. ఇలా మెల్లగా స్పూన్తో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. అన్ని గ్లాసెస్లో కొంచెం స్పేస్ ఇచ్చి ఫిల్ చేసుకోవాలి. మనకి వీటికి ఏ కప్స్ ఉండవు కదండి, మనం కంపల్సరీ పైన కప్ అనేది పెట్టుకోవాలి. మూతలాగా పెట్టుకుంటేనే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా అవుతుంది. నేను ఇక్కడ టిష్యూసే యూజ్ చేశానండి. టిష్యూస్ పెట్టి పైనుంచి ఒక రబ్బర్ బ్యాండ్ వేసాను. మధ్యలో కొంచెం ఘాటు పెట్టేసి దాంట్లో స్టిక్స్ పెట్టాను. మీరు స్పూన్ అయినా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను స్పూన్ కూడా చూపించాను. గాలి వెళ్ళకుండా గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. మనం పైన ఇలా క్యాప్ లేకుండా పెట్టినట్టయితే పైన ఐస్ అంతా ఫామ్ అయిపోయి ఐస్ క్రీమ్ సరిగా రాదు. చూడండి ఇలా స్పూన్ని ఉల్టా తిప్పి పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు స్పూన్ పడిపోయినట్టుగా అనిపిస్తే ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టిన తర్వాత తీసి మళ్ళీ ఇలా స్పూన్స్ కానీ స్టిక్స్ కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పడిపోయినట్టు అవుతుంది కదా, అలా తీసి పెట్టుకున్నట్టయితే కాస్త గట్టి పడుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టిన ఐస్ క్రీమ్స్ని
ఒక 6 నుంచి 8 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఓవర్ నైట్ ఉంచుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొంచెం వాటర్లో ఇలా డిప్ చేసి తీసినట్టయితే ఈజీగా డీమోల్డ్ అవుతుంది. చూడండి, సూపర్ ఉంది కదా మలై కుల్ఫీ. చూడగానే నోరూరిపోతుంది. నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో యూజ్ చేసిన ఐటమ్స్ కూడా పాలు, షుగర్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఏ విధమైన ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ లేకుండా మనం చేసినాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే. పిల్లలు ఇష్టంగా తింటారు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. 2 రకాలుగా యూజ్ అవుతుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే, బయట తెచ్చే పని లేకుండా మలై కుల్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ మిలన్తో చాలా సింపుల్గా ఉండే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటర్ మిలన్ని కట్ చేసుకోవాలి. వాటర్ మిలన్ని ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకోండి. మనకి సగం సరిపోతుందండి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఫుల్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ హాఫ్ పార్ట్ యూజ్ చేస్తున్నాను. ఈ హాఫ్ పార్ట్తోనే ఒక 10 ఐస్ క్రీమ్లైనా ఈజీగా అవుతాయండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్స్ ఎక్కువగా వస్తాయి. ఇలా కట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. ఇలా అంటే ఇలానే కాదు, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. దానిలో ఉన్న సీడ్స్ రావాలంటే కొంచెం చిన్న పీస్ చేసుకున్నట్టయితే ఈజీగా సీడ్స్ వచ్చేస్తాయి. మీరు మిక్సీలో వేసుకున్నప్పుడు సీడ్స్ ఉన్నా పర్లేదండి. మనం మళ్ళీ ఎట్లయినా వడకడతాం కాబట్టి ఆ సీడ్స్ అనేది అలా ఉండిపోతాయి. వీలైనన్ని వచ్చినవన్నీ తీసేసుకుంటే బెటర్. ఇలా ఫ్రూట్స్తోని ఐస్ క్రీమ్స్ చేసేయడం వల్ల ఇటు ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది, వాళ్ళ ఇష్టం కూడా మనం కాదనకుండా చేసి పెట్టినట్టు అవుతుంది. పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, ఈ రకంగా చేసి పెడితే 2 విధాలుగా బెటర్. ఇలా అన్నీ కట్ చేసుకొని పీసెస్ తీసుకోవాలి. ఈ వాటర్ మిలన్లో ఉండే సీడ్స్ని వీలైనంత వరకు తీసుకోండి. మనకు కనపడి వచ్చినంత వరకు తీసుకోవాలి. ఇలా సీడ్స్ తీసేసిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అన్ని పీసెస్ని అలానే సీడ్స్ తీసుకొని వేసుకోండి. మనం వాటర్ మిలన్ కట్ చేసినప్పుడు కొన్ని వాటర్ కూడా ఉన్నాయి కదండి, అందులో వేసేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్ మిలన్లోకి ఈ ప్లేట్లో ఉండే వాటర్ కూడా వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న వాటర్ మిలన్కి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల షుగర్ పడుతుందండి. మళ్ళీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. మనకు కావాల్సినంత షుగర్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది, షుగర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు వాటర్గా వాటర్ మిలన్ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి వడకట్టుకోవాలి. ఏమైనా గింజలు కానీ గడ్డలు కానీ ఉంటే ఇందులో జల్లెల్లో ఉండిపోతాయి కాబట్టి మనకు పర్ఫెక్ట్ జ్యూస్ వచ్చేస్తుంది. ఇలా స్పూన్తో ఒకసారి కలిపినట్టయితే జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. దీనిలోకి ఒక నిమ్మకాయని పిండుకోవాలి. తీయగా పుల్లగా చాలా బాగుంటుంది. గింజలు పడకుండా ఇలా స్పూన్లో పిండుకున్నట్టయితే గింజల్ని తీసేయచ్చు. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇలాంటి మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవడమే. మౌల్డ్స్ లేకపోతే సేమ్ అండి, గ్లాస్లో కానీ పేపర్ కప్స్లో కానీ వేసుకోవచ్చు. ఏ మాత్రం తేడా లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇలా నిదానంగా ఒక్కొక్క మౌల్డ్లో వేసుకోవాలి. కలుపుతూ వేసుకోవాలండి. కొంచెం థిక్గా ఉంది, కిందికి వెళ్ళిపోతుంది. సో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ మనం వేసుకున్నట్టయితే అంతా ఈవెన్గా కలిసి పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఐస్ క్రీమ్ అయ్యేది కూడా మన ఫ్రిడ్జ్ టెంపరేచర్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి హైలో పెట్టినట్టయితే తొందరగా గడ్డగట్టిపోతుంది, కానీ తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో లో టెంపరేచర్లోనే ఎక్కువ టైం పెట్టినట్టయితే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి 10 కప్స్కి వచ్చింది. ఇలా అన్నిట్లోకి సరిపడా పోసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్కి సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఈ ఫాయిల్ లేకపోతే న్యూస్ పేపర్ కానీ, నార్మల్ బుక్లో పేపర్ కానీ, టిష్యూ కానీ, లేదంటే కవర్ కానీ పెట్టుకోవచ్చు. మౌల్డ్స్ ఉంటేనే ఐస్ క్రీమ్ చేసుకోవాలని ఏం లేదండి. ఇలాంటి టీ గ్లాసెస్లో, పేపర్ కప్స్లో హ్యాపీగా చేసుకోవచ్చు. అన్నిటికీ క్యాప్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఏదైనా ఒక కవరు, పేపర్ ఏదైనా పెట్టాలండి, లేదంటే ఐస్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఐస్ క్రీమ్ సరిగా రాదు. ఇలా అన్నిట్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా క్యాప్స్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అయితే ఇక్కడ మనం ఫాయిల్ పెట్టుకున్నాం కదండి, దీన్ని కొంచెం ఇలా కట్ చేసుకొని లేదంటే స్పూన్ని ఉల్టా తిప్పి కానీ పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని డీప్ ఫ్రిడ్జ్లో 6 నుంచి 10 గంటల వరకు మీరు ఎంత ఎక్కువ టైం పెడితే అంత బాగా వస్తుందండి. ఊరికే తీయడం చూడడం చేయకుండా ఒక 8 గంటల పాటు అలానే వదిలేయండి. ఓవర్ నైట్ వదిలేస్తే ఇంకా మంచిది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత కొంచెం సేపు వాటర్లో పెట్టుకొని తీస్తే ఈజీగా డీమోల్డ్ అవుతుందండి. ఇలాంటి గ్లాసులు అయితే ఇలా రబ్ చేసుకుంటే సులభంగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు లేదు, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఎమ్మి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపించేంత టెంప్టింగ్గా ఉంది కదా. నిజంగానే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఖచ్చితంగా ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకుంటాం కాబట్టి కొనుక్కొచ్చుకునే పని లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాటర్ మిలన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి చేసేసుకోండి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ సేమియా ఐస్ క్రీమ్. 80s 90s వాళ్ళకి ఎంతో సుపరిచితమైన ఈ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. పావు సేమియాని తీసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం వేయించుకోవాలి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోకూడదు. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం వేగిందనుకున్న తర్వాత దీనిలోకి 1/2 లీటర్ పాలు వేసుకోవాలి, లేదంటే 2 కప్పులన చూసుకోండి. ఇలా 2 కప్పుల పాలు వేసుకొని మరిగించుకోవాలి. ఈ పాలలో సేమియా ఉడకాలండి, అంటే బాగా మెత్తగా ఉడకాల్సిన పని లేదు, ఒక 80% ఉడికితే సరిపోతుంది. అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాలు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా పాలు సైడ్లకు అంటుకుపోకుండా లోపలికి కలుపుతూ మరిగించుకోవాలి. మీలో ఎంతమందికి ఈ సేమియా ఐస్ క్రీమ్ ఇష్టమో కామెంట్ చేయండి. ఒకసారి సేమియాని టేస్ట్ చేసుకోవాలి, ఉడికిందా లేదా అని. ఇలా చేతిలో పెట్టుకుంటే విరిగిపోయేలాగైతే ఉడికినట్టేనండి. మరీ మెత్తగా ఉడికినట్టయితే ముద్ద ముద్దగా అవుతుంది. అలా సరిపోతుంది. ఈ టైంలో ఇలా సేమియా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్లకి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ నార్మల్ కిరాణం షాప్లోనైనా సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరుకుతుందండి. మీకు మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే పాలని ఇంకొంచెం సేపు మరిగించుకోండి.
సరిపోతుంది. కార్న్ఫ్లోర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పాలలో కలుపుకొని వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, టెక్స్చర్ బాగా వస్తుంది. అందుకే మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. పౌడర్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఇలా ఫాస్ట్గా కలుపుకోవాలి. మనం మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం చిక్కపడుతుందండి. ఈ టైంలో పావు కప్కి షుగర్ యాడ్ చేసుకోండి. అంటే ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి. మనం ఇలా అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత టేస్ట్ చేసుకొని కూడా షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనకు టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కావాలంటే మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం వేయలేదండి. ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మరి దగ్గర పడేంత వరకు స్టవ్ పైన ఉంచుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలి. సైడ్కున్న మీగడని పాలలోకి అంటూ కలుపుకోవాలి. సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. మనం మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత చిక్కపడుతుంది. చల్లారేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. 1/2 లీటర్ మిల్క్కి పావు కప్కి సేమియా సరిపోతుంది. ఎక్కువ వేసినా తక్కువ వేసినా బాగోదండి. అలానే ఉడికించుకోవడం కూడా ఇలా పొడి పొడిగానే ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్నట్టయితే ఐస్ క్రీమ్ గడ్డ కట్టిన తర్వాత ఉండలు ఉండలుగా గడ్డలు కనిపిస్తుంది, బాగోదు. ఇలా చల్లారిన తర్వాత మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. మౌల్డ్స్ లేని వాళ్ళు సేమ్ యాజ్ యూజువల్ గ్లాస్లో కానీ కప్స్లో కానీ వేసుకోవచ్చు. టెంపరేచర్ కూడా కరెక్ట్గా పెట్టుకోండి. తొందరగా ఐస్ అయ్యేలాగా ఎక్కువ టెంపరేచర్ పెట్టుకుంటే మనం తీయగానే మెల్ట్ అయిపోతుంది. తక్కువ టెంపరేచర్లో ఎక్కువసేపు గడ్డ కట్టినట్టయితే ఐస్ తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అన్నిట్లో ఫిల్ చేసుకోవాలి. మరి నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవాలి. నేను తీసుకున్న పాలకి 8 ఐస్ క్రీమ్స్ వచ్చాయండి. ఇక్కడ నేను కప్లో వేయడం కోసం ఒకటి ఆపాను, దీంట్లో కప్లో వేసి చూపించడం కోసం. ఈ పేపర్ కప్కి ఇలా కవర్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏ కవర్ అయినా వేసుకోవచ్చండి, నార్మల్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. ఒక స్టిక్ ఇలా పెట్టినట్టయితే సరిపోతుంది. స్టిక్ లేని వాళ్ళు స్పూన్ పెట్టుకోవచ్చు. మౌల్డ్స్కి అన్ని క్యాప్స్ పెట్టేసుకొని స్టిక్స్ అరేంజ్ చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి ఐస్ క్రీమ్ చేసుకోవడానికి. తొందరగానే చేసుకొని ఇలా పెట్టేయచ్చు. ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అడుగుతుంటారు కదండి. టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళకి హ్యాపీ. ఐస్ క్రీమ్ని కూడా ఫ్రిడ్జ్లో 8 నుంచి 10 గంటలు, మినిమం 6 అవర్స్ అయినా పెట్టుకోవాలండి. మన ఫ్రిడ్జ్ని బట్టి టెంపరేచర్ని బట్టి ఐస్ క్రీమ్ అవుతుంది. అలా ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే తీయకూడదండి, కొంచెం వాటర్లో డిప్ చేసుకొని తీసుకోవాలి. అలా వాటర్లో పెట్టినట్టయితే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది కదండి, లోపల అంతా పట్టేసుకొని ఉంటుంది. సో ఇలా వాటర్లో పెడితే కొంచెం కరిగినట్టు అయ్యి ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. మన చిన్నప్పుడు బండిపైన పాల ఐస్ క్రీమ్, సేమియా ఐస్ క్రీమ్ అని వచ్చిన గుర్తులు ఎవరికైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతో టేస్టీగా ఉండే
సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. మీకు ఈ ఐస్ క్రీమ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యాండీమ్యాన్ చాక్లెట్తో ఐస్ క్రీమ్ చాలా సింపుల్ అండి. ఇలా ఒక 5 నుంచి 7 చాక్లెట్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 5 చాక్లెట్లు మాత్రం వేసుకొని చేస్తున్నాను. దీనిలోకి 1.5 కప్పు పాలు వేసుకున్నాను. పాలు చిక్కడివే తీసుకోండి, మరి పల్చగా ఉంటే బాగోదు. ఫుల్ క్రీమ్ పాలు అయితే టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లో చాక్లెట్ కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. చూడండి, చాక్లెట్స్ కరిగిపోతున్నాయి, మ్యాక్సిమం కరిగిపోయినట్టే. ఎక్కువ మంట మీద పెట్టేసి కరిగించినట్టయితే అంత తొందరగా కరగదండి, పాలు ఇంకిపోతాయి కానీ చాక్లెట్ కరిగిపోదు. లో ఫ్లేమ్లోనే కరిగించుకోండి. 2 to 3 మినిట్స్లో కరిగిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా కలుపుతూ చాక్లెట్ అంతా కరిగించుకోవాలి. చాక్లెట్ మొత్తం కరిగేంత వరకు చూసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. కేక్స్ చేయడం కోసం, చాక్లెట్స్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం కదా కోకో పౌడర్, దాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కోకో పౌడర్ వేసిన తర్వాత ఇలా స్పీడ్గా కలుపుకోవాలి, కొంచెం ఉండలు కట్టకుండా. ఇలా కలుపుకున్న తర్వాత కోకో పౌడర్ అంతా కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి కొంచెం సిరప్ అనేది చిక్కపడాలి, అంతవరకు మరిగించుకోవాలి. చాక్లెట్స్తోని ఏం ఐస్ క్రీమ్ అనుకోకండి, నిజంగా బాగుంటుందండి. క్యాండీమ్యాన్, మెలోడీ ఇలాంటి చాక్లెట్ ఫ్లేవర్స్తో ఉన్న చాక్లెట్స్తో ఏదైనా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఆ చాక్లెట్ ఫ్లేవర్తో తింటుంటే తినాలనిపిస్తుంది, నిజంగా చాలా బాగుంటుంది. మనకు కొంచెం దగ్గర పడిందండి, చూడండి. ఇలా దగ్గర పడిన తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మౌల్స్లో ఫిల్ చేసుకోవాలి. మౌల్స్ లేని వాళ్ళు సేమ్ గ్లాసెస్లో వేసుకొని పెట్టుకోవచ్చు. ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ కానీ 8 to 10 అవర్స్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే క్యాండీమ్యాన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అన్ని ఐస్ క్రీమ్స్ ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో పెడతానండి, ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఈ అన్నిటిలో ఏ ఐస్ క్రీమ్ బాగా నచ్చింది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ అన్ని ఐస్ క్రీమ్స్లలో ఏ ఒక్క ఐస్ క్రీమ్ నచ్చినా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు ఇందులో ఐస్ క్రీమ్ ఏదైతే నచ్చిందో దాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఎక్కువ టైం పట్టదు, పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ట్రై చేసి ఏది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా ఒక 15 సెకండ్స్ వాటర్లో పెట్టేసుకొని తీసినట్టయితే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూడండి, ఎమ్మీ చాక్లెట్ ఐస్ క్రీమ్, అది కూడా చాక్లెట్స్తో చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు లేనివి, ఎక్కువ టైం పట్టనివి ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉందండి. వీడియో అంతా చూసి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.